శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ ఒక విన్నపము, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహమే మమ్మల్ని మరిన్ని వీడియోలు చేసే దిశగా ఉత్సాహపరుస్తూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఇక ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 19 నుంచి 25 ఏప్రిల్ వరకు గల కాలానికి మేషరాశిలో చంద్ర, శుక్ర, రవిలు ఉన్నారు. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, ఇక నీచలో ఉన్నటువంటి బుధుడు, కుజ, శనులతో కలిసి మీనరాశిలో ఉంటూ ఉండగా, చంద్రుని యొక్క సంచారము సింహరాశిలోకి వెళ్ళిపోయింది. శుక్రుని యొక్క సంచారము వృషభ రాశిలోకి వెళ్ళింది. వృషభ రాశి స్వస్థానం అవుతూ ఉండడం చేత శుక్రుడు అక్కడ చాలా చక్కగా యోగిస్తూ ఉంటారు. ఈ 2 మార్పులే జరిగి ఉన్నాయి వారాంతం వచ్చే నాటికి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్లయితే, బుధ, కుజ, శని గ్రహాల యొక్క స్థితి సంచారము మీనరాశిలో అసలు ఏమాత్రమూ మంచిది కాదు. నిజం చెప్పాలంటే ఏ రాశి వాళ్ళకైనా కూడా, ఏ నక్షత్రంలో పుట్టారు అనేది సంబంధం లేదండి. ఏ రాశి అయినా, ఏ నక్షత్రం అయినా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే. ముఖ్యంగా కోర్టు కేసుల విషయంలో, అనారోగ్యాల విషయంలో, రోడ్డు ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. దానికి తగినట్టుగానే ఈ శని, కుజ, చంద్ర, బుధ ఈ 4 గ్రహాలకి కూడా స్తోత్రపారాయణాలు చెయ్యండి. అంటే చంద్రుడు మేషరాశిలోకి వచ్చేసారు కదా అని చెప్పి మీకు ఒక అనుమానం రావచ్చు. అయితే ఈ 19వ తారీఖు ముందర 18న 17న చంద్రుడు మీనరాశిలో ఉంటారు కదా, అప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చి ఉన్న వారికి ఈ 2 రోజుల్లోనే తగ్గిపోదు. కాబట్టి చంద్రుడికి కూడా స్తోత్ర పారాయణాలు చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక మేషరాశిలో ఉన్నటువంటి శుక్ర, రవి యొక్క సంచారము చంద్రుడితో కలిసి కళలని బాగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. లలిత కళలలో చాలా ఉన్నత స్థితికి వెళ్తారు. ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పచ్చు. అంత బాగున్న గ్రహస్థితులు అనమాట. ఇక గ్రహ సమ్మేళనాలు అయిపోయాయి. గ్రహాల దృష్టుల విషయానికి వస్తే, వారాంతంలో శనిగారి యొక్క దృష్టి శుక్రాచార్యుల మీద ఉంది. వివాహ జీవితానికి సంబంధించి చాలా చాలా జాగ్రత్తలు కలిగి ఉండాల్సిందే. ఎక్కువగా ఓర్పు కలిగి ఉండడమే ప్రధానమవుతూ ఉండగా, శనిగారికి శుక్రునికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా మంచిది. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహువు మీద పడుతోంది. మీ అంతటా మీరుగా ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క విశేషాంశాలన్నీ మనం ఇప్పుడు తెలియచెప్పుకున్నాము. రాశి ఫలాల్లోకి వెళ్దాం. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే 2 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తోందండి. 9వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో గురుగారు బాగున్నారు. మరి మిగతా 7 గ్రహాలు ఏమాత్రం సంచారం కుదరబోవడం లేదు, మంచి ఫలితాలని ఇవ్వబోవడం లేదు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రాశిలో కేతు ఉన్నారు, రాశిని చూస్తూ రాహు ఉన్నారు, అష్టమ స్థానంలో శనిగారు ఉన్నారు. ఈ 3 చాలా ఇబ్బంది కలిగించే అంశాలే అవుతూ ఉండగా, ఇక మరి ఒక అదనమైనటువంటి గోరు చుట్టు మీద రోకటి పోటు అని ఒక సామెత చెప్తూ ఉంటారు. అసలే వేలికి గోరు చుట్టు వచ్చింది, ఇంకా దాని మీద రోకలితో దంచేటప్పుడు ఆ వేలి మీదనే దెబ్బ పడితే ఎంత బాధగా ఉంటుందో. ఇక్కడ రాహుకేతువుల యొక్క బాధలు అనేవి కొంచెం వ్యక్తిత్వ రీత్యా కానీ, పబ్లిక్ రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, భార్యాభర్తల మధ్య అననుకూల రీత్యా కానీ ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉండగా, ఈ అష్టమ శని సంచార దోషముతో పాటుగా కుజుని యొక్క కలయిక కూడా చాలా ఇబ్బంది పెడుతోంది. కోర్టు కేసులు ఉండడానికి అవకాశం ఉంటుంది, అనారోగ్యం ఉండడానికి అవకాశం ఉంది, ఔషధ సేవ చేయడానికి అవకాశం ఉంది. ఈ వ్రణాలు, కంతులు, రక్తపు గడ్డలు లేదా సంతానానికి సంబంధించిన సమస్యలు, ఎవరైనా సంతానం కావాలని కోరుకొని ఈ వైద్యం చేయించుకుంటూ ఉన్నట్టయితే
దానికి సంబంధించిన ఇబ్బందులు ఇలా చాలా కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ పరిహారాలు చేసుకోవలసిందే. శుక్రాచార్యుల వారు, గురువుగారు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నది దేనికంటే, మీకు ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు చేసుకునేటటువంటి పూజా పునస్కారాలు వాటిని మీకు ఒక వరంలాగా ఇచ్చేటట్టుగా నేను అనుగ్రహిస్తాను అన్నట్టుగా 2 గ్రహాలు చెప్తున్నాయి. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు తప్పనిసరిగా భగవంతుణ్ణి ఆశ్రయించడం మానవుని నైజం. ఇక్కడ కూడా మీరు భగవంతుణ్ణి ఆశ్రయించండి. ఇదేమి రాహు కేతువుల స్థితి పూర్తిగా ఇబ్బందికరంగా ఉంది. అలాగే గురు శుక్రుల యొక్క స్థితి పూర్తిగా మీకు ఫేవర్గా ఉంది. పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నప్పుడు మీరు దైవభక్తి వైపే మొగ్గు చూపండి. అన్ని రకాలైనటువంటి బాధలని తీసివేసేటటువంటి ఏకైక మార్గము భగవంతుడి యొక్క ఉపాసన లేదా పూజ, ఏదైనా దానము, జపము, ఇట్లాంటివన్నీ మీకు ఏది వీలుగా ఉంటే ఆ ప్రకారంగా చెయ్యండి. మీరు జపాలు చేయించుకుంటారా, హోమం చేయించుకుంటారా, స్తోత్రపారాయణాలు చేస్తారా, పూజనే చేస్తారా, మీ ఇష్టం. మీరు ఎక్కువసేపు భక్తి ప్రపత్తులతో భగవంతుణ్ణి ప్రార్థించండి. ఇక్కడ ఏర్పడేటటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాలు మనకి సూచించేవి చాలా వరకు తగ్గిపోవడానికి అవకాశం ఉంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. అలాగే పిత్రార్జితం బాగుంది అని చెప్పచ్చు. మీకు పిత్రార్జితం వచ్చేది ఉన్నట్టయితే ఆటంకాలు లేకుండా వస్తుంది. కోర్టు కేసుల్లో ఏమన్నా ఉన్నట్టయితే వాయిదా వేసుకోండి. ఇప్పుడిప్పుడే ఆ కోర్టు కేసులు ఏమీ తెమలవు. ఇలాంటి పరిస్థితి కొంచెం ఇక్కడ ఎక్కువ కనిపిస్తోంది కాబట్టి దృష్టి పెట్టండి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా అంత పూర్తిగా అనుకూలమైనటువంటి కాలము కాదు. అలాగే ఏదైనా దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా కొంచెం వాయిదా వేసుకోవడానికే ప్రయత్నం చేయండి. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. ధన ఆదాయం మటుకు మీకు బాగా వస్తుంది. అయితే కుటుంబ జీవితం కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణభారాల రీత్యా కానీ పూర్తిగా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలం అని చెబుతూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రాశిలోకి చంద్రుడు వచ్చి ఉన్నారు. ఇది చాలా అదృష్టవంతమైనటువంటి గ్రహస్థితే, కానీ ఎవరి మీద అపోహ పెట్టుకోవద్దు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే 10వ స్థానంలోకి శుక్రాచార్యుల వారు వచ్చారు. ఉద్యోగ జీవితంలో కాస్తంత మీకు ఉత్సాహపరిచేటటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అని తెలియజేస్తూ ఈ చెప్పినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. శుభం.